తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం. ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎన్నికలు. జనవరి 12న వార్డుల వారీ తుది జాబితా ప్రకటన. జనవరి 13న పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా విడుదల. జనవరి 16న ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా ప్రకటన. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నద్ధతను వేగవంతం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందే పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితా ప్రచురణకు గడువులను నిర్ణయించింది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ వర్గాల్లో సందడి మొదలైంది. ప్రభుత్వం గ్రామీణ ఎన్నికల కంటే ముందే పట్టణ ఓటర్ల తీర్పును కోరాలని యోచిస్తోంది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు టీ-పోల్ సాఫ్ట్వేర్ను గరిష్టంగా వినియోగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కీలక కార్యాచరణను ప్రకటించారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం జనవరి 12న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రచురించనున్నారు. మరుసటి రోజు అంటే జనవరి 13న పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా విడుదల చేసి టీ-పోల్ నందు అప్లోడ్ చేస్తారు. జనవరి 16వ తేదీన ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రజల ముందుకు రానుంది. ఈ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఫిబ్రవరి 1 లేదా 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం మెండుగా ఉంది. యంత్రాంగం ఇప్పటికే బ్యాలెట్ బాక్సుల అంచనా, అధికారుల నియామకంలో నిమగ్నమైంది. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్గా పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు నిర్దిష్ట అర్హతలు ఉండాలి. అభ్యర్థి వయస్సు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. సంబంధిత మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ ఓటర్ల జాబితాలో అభ్యర్థి పేరు తప్పనిసరిగా నమోదై ఉండాలి. పోటీ చేసే వార్డులో ఓటు ఉండాల్సిన అవసరం లేదు, కానీ అదే మున్సిపాలిటీ పరిధిలో ఓటరుగా ఉండాలి. రిజర్వ్ చేయబడిన వార్డుల నుండి పోటీ చేసేవారు సంబంధిత కుల ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఎటువంటి నేర చరిత్ర లేనివారు, ప్రభుత్వానికి బకాయిలు లేనివారు పోటీకి అర్హులుగా పరిగణించబడతారు. పోటీ చేయాలనుకునే అభ్యర్థిపై ఏదైనా కోర్టులో క్రిమినల్ కేసులుండి 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే వారు పోటీ చేయడానికి వీలుండదు. మానసిక స్థితి సరిగా లేనివారు, దివాళా తీసిన వారు కూడా అనర్హులే. ప్రభుత్వ కాంట్రాక్టులు కలిగి ఉండడం లేదా మున్సిపాలిటీకి ఏదైనా పన్నుల బకాయిలు ఉన్నవారు పోటీకి అనర్హులవుతారు. నామినేషన్ సమయంలో ఈ వివరాలన్నీ అఫిడవిట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణ కోసం క్షేత్రస్థాయిలో అధికారుల నియామకం చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారుల నియామకం త్వరలో పూర్తి కానుంది. ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలైన్స్ టీమ్స్ రంగంలోకి దిగనున్నాయి. పోలింగ్ సిబ్బందికి సంబంధించి ఉద్యోగుల పూర్తి వివరాలను టీ-పోల్ వెబ్సైట్లో అప్డేట్ చేయాలని కలెక్టర్లకు సూచించారు. డేటా సేకరణలో పారదర్శకత కోసం ఈసారి డిజిటల్ విధానానికి పెద్దపీట వేస్తున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు తావు లేకుండా ఫోటోలతో కూడిన తుది జాబితాను జనవరి 16న విడుదల చేయనున్నారు. 2019 మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 195A ప్రకారం ఈ జాబితా రూపకల్పన జరుగుతోంది. వార్డుల వారీగా ఓటర్ల విభజనలో పొరపాట్లు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓటర్లు తమ పేర్లను సరిచూసుకోవడానికి, తప్పులుంటే సరిదిద్దుకోవడానికి తగిన సమయం ఇచ్చారు. ఎన్నికల సంఘం పర్యవేక్షణలో సాగుతున్న ఈ ప్రక్రియ పారదర్శకమైన ఓటింగ్కు పునాది వేయనుంది. ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.